వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. మనతో చాలామంది సీనియర్ న్యాయవాదులు బెట్టింగ్ యాప్స్పై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఒక వార్తలు ట్రెండింగ్లో ఉన్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ కోసం ఈరోజు మనం హన్మకొండ కోర్టుకి రావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి యూట్యూబర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అటు హర్ష సాయి కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఇట్లా చాలామంది యాంకర్ శ్యామల కానీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చి యూట్యూబర్స్గా మారి ఇన్ఫ్లుయెన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకొని వారు వాటితో మాత్రమే సంతృప్తి చెందకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వారి యొక్క అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ వాటిపై బెట్టింగ్ యాప్స్పై వారికి కూడా ఆశ కలిగేలా డబ్బు సంపాదించాలన్న ఒక అత్యాశతోటి ఈ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ టూ మచ్ చేస్తున్నారని మాట చెప్పాలి. మరి వీరిని ఇష్టపడే అభిమానులు వారు చెప్పేది 100% వాస్తవమే అనుకొని వారి దారిలా గుడ్డిగా ఫాలో అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి సంబంధించి సీనియర్ హన్మకొండ న్యాయవాదులు ఎలా స్పందిస్తారో, వారు సలహాలు ఏ విధంగా ఇస్తారో, మరియు వీటిపై శిక్షలు అనేవి ఆ యూట్యూబర్స్కి ఏ విధంగా ఉంటాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రెండింగ్ టాపిక్గా బెట్టింగ్ వ్యవహారం అనేది కొనసాగుతుంది. బెట్టింగ్ సంబంధించి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్కి పాల్పడ్డారో యూట్యూబర్స్ కానీ, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ, వీరిపై చర్యలు తీసుకోవాలి, వీరిపై కేసులు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ గారు కూడా పలు విధాలుగా సమాజానికి గుర్తు చేస్తున్నారు. పోలీసు వారికి కూడా రిక్వెస్ట్ చేశారు. మరి దీనిపై ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు ఎలా స్పందిస్తారు? హలో, హాయ్ ఎవ్రీబడి, నమస్కారం అందరికీ. జై స్వరాజ్ టీవీ వీక్షకులందరికీ నా నమస్కారము. నా పేరు జన్ను పద్మ, వరంగల్ బార్ అసోసియేషన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో టుడే వీఆర్ ఆల్ హియర్ టు టాక్ అబౌట్ వాట్ ఎవర్ బెట్టింగ్ యాప్స్. సో హూ ఎవర్ ప్రమోటింగ్ దిస్ టైప్ ఆఫ్ betting apps, they are like YouTubers and social media famous persons. Firstly, I would like to say 2 words about them. ఏదైతే మీరు ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారో అదంతా ఇలా మీ యొక్క ఫాలోవర్స్ వాళ్ళందరి కొంచెం ఎంతో కొంత సహాయ సహకారాలతోనే మీరు ఆ స్థాయిలో ఉన్నారని నేను భావిస్తున్నాను. సో మీ అందరికీ కూడా ఈ సమాజం మీద ఎంతో కొంత బాధ్యత ఉండి ఉంటుంది. సో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం వల్ల అంటే ఏంటి, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ని ఎంతోమంది ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్ ఫాలో చేస్తుంటారు. ఏంటంటే మీరు ఫేమస్ కాబట్టి, మీరు ఒక యూట్యూబర్స్ ఫేమస్, వాట్ ఎవర్ మీ ఫేమస్ స్టేజ్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ను ఓకే దే ఆర్ ద లైక్ సెలబ్రిటీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ను వాళ్ళు డే టు డే లైఫ్లో ఫాలో చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా ఇలాంటి సమాజానికి ద్రోహదపడే యాప్స్ను వీటిని ప్రమోట్ చేస్తే దే విల్ ఆల్సో బ్లైండ్లీ ఫాలోవింగ్, అంటే బ్లైండ్గా ఫాలో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మీ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అన్నది వాళ్ళు అంటే విచక్షణ రహితంగా సరైన నిర్ణయాలు తీసుకోకుండానే బ్లైండ్గా మీరు ప్రమోట్ చేశారు. కాబట్టి మిమ్మల్ని ఫాలో చేస్తూ వాళ్ళు ఇలాంటి యాప్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే వాళ్ళు జస్ట్ అడిక్ట్ అవుతుంటారు, మెల్లిమెల్లిగా వీటికి అడిక్ట్ అయిపోయి సామాజిక ఇలాంటి పరిస్థితులలో కొన్ని సార్లు వాటిలో ఒక్కసారి ఆడదాం, తర్వాత ఒకసారి మళ్ళీ ఫిట్ అయిదాం అనుకున్న స్టేజ్లో వచ్చేసరికి కూడా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఎటు కాని స్టేజ్కి వచ్చేసి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా వస్తుంటాయి. సో యు ఆర్ ఆల్సో ఈక్వల్ లైబుల్ ఫర్ దట్. అంటే మీరు ఒక యాప్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఆ ప్రమోట్ చేస్తున్న యాప్ ద్వారా వాట్ ఈజ్ రాంగ్, అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి కూడా మీరు దానికి ఈక్వల్గా లైబుల్ అవుతుంటారు. సో అంటే నేను యూట్యూబర్స్ మీరు ఇంత ఫేమస్ స్థాయిలో ఉన్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా 4 మంచి పనులు, అంటే ఇంకేదైనా ఓకే ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేస్తే దీనివల్ల ఇంకో 4 ఉపయోగపడతారు, ఇంకో 4 బాగుపడతారు అనే విధంగా మీరు కూడా చూసి ఇలాంటి వాటిని అన్నిటినీ స్టాప్ చేయాలి అని నేను మిమ్మల్ని అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈక్వల్గా ఇప్పుడు ఏంటంటే కేసెస్ ఫైల్ అవుతాయండి, కేసెస్ ఏదైనా ఫైల్ అవుతాయి, దానికి స్పీడీ ట్రయల్ అన్నది జరగాలి. వాటిని వెంటనే అంటే తొందరగా ఇలాంటి వాటికి పనిష్మెంట్స్ అన్నది కూడా సివియర్గా ఉన్నప్పుడే దే విల్ ఆల్సో కొంచెం వాళ్ళు కూడా ఆలోచిస్తారు.
సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే డోంట్ ప్రమోట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ డేంజరస్ బెట్టింగ్ యాప్స్ అండ్ వాట్ ఎవర్. ఓకే, మీరు కూడా సమాజానికి ఎంతో కొంత సహాయం చేసే విధంగా మంచి వాటినే ప్రమోట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ విల్ టేక్ షుడ్ టేక్ సివియర్ గా వాళ్ళకి పనిష్మెంట్లు ఇచ్చే విధంగా దీన్ని. మేడం, అతి త్వరలో ఐపీఎల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఐపీఎల్ లో బెట్టింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఏ వైటల్ రోల్, ఏ నెంబర్ 1 రోల్. మరి ఇక్కడేమో ఇటు చూస్తే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ బెట్టింగ్ ఒక ఎత్తు, వీళ్ళు యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ యాప్స్ అయితే సమాజ హితం కోరదో వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఇప్పుడు జైలు పాలు కాబోతున్నారు. మరి మరో ప్రక్క చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ అనేది కోట్లాది మంది అభిమానుల ఆదరణ ఒక గేమ్. అది క్రికెట్ ప్రజల యొక్క ఏంటి జస్ట్ వాళ్ళ కోరిక ఇలాంటివన్నీ చూస్తూ జస్ట్ ఎంటర్టైన్మెంట్ యాప్. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా మీరు అంటే వాటిని ఒక ఈజీ మనీ చేసుకునే విధంగా